హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇదొచ్చేసి ఉగాదికి ముందు రోజు అనమాట. నేను వెళ్ళే వర్క్కి డుమ్మా కొట్టేసి ఇంట్లో పనులు అంత పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ముందు రోజు డుమ్మా కొట్టి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో అంతే కదండి మరి. మామూలుగా ఫెస్టివల్స్‌కి హాలిడే ఇవ్వడమే ఎక్కువ. మళ్ళీ ఇంట్లో ప్రిపరేషన్ పనులు, ఇంటి క్లీనింగ్ ఉంటదండి హౌస్ వైఫ్స్‌కి. సో 1 డే బిఫోరు, 2 డేస్ అట్లా ఇవ్వమంటే ఇస్తారా చెప్పండి? ఎవ్వరు ఇవ్వరు. ఆ ఫెస్టివల్ రోజే కింద పడ్డా, మీద పడ్డా అన్నీ చేసుకోవాలి. లేదు అంటే మనకి సండేస్ వస్తాయి కదా! సండేస్‌లో చేసుకోవాలి. యాక్చువల్లీ సండేస్‌లో నాకేమో అస్సలు కుదరదు. దొరికేదే కొంచెం టైము. పిల్లలు ఎడ్యుకేషన్ గానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, ఇవంతా కాన్వర్జేషన్ ఇదంతా ఉంటది కాబట్టి, మ్యాక్సిమం ఫస్ట్ నుంచి కూడా సండే అంటే కంప్లీట్ రెస్ట్ డే కిందే నేను భావిస్తాననమాట. అదే ఫాలో అవుతాను. సండే రోజు మ్యాక్సిమం ఎలాంటి వర్క్స్ పెట్టుకోను నేను. సో, అందుకని చెప్పేసి పోతే పోయింది ఒక రోజు అని చెప్పేసి ముందు రోజు డుమ్మా కొట్టేసి సాటర్డే రోజు చక్కగా ఇట్లా క్లీనింగ్. ఇవి పండగైనా కానీ క్లీనింగ్ అనేది కంపల్సరీ అండి బాబు, చచ్చిపోతున్నాము. మొన్ననే శివరాత్రికి కంప్లీట్గా క్లీన్ చేశానా, మళ్ళీ కొంచెం పెండింగ్ వర్క్స్ అంటే అక్కడక్కడ పెండింగ్ ఉంటే అవి దుమ్ము కొట్టుకుపోయి అట్లా ఉంటుంది కదా, మళ్ళీ పైన క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా తుడిచేద్దాము. 1 మంత్ అయిపోయింది, బాగా అంత గలీజ్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ రబ్బర్ బుష్ ఏదైతే ఉంటుందో నీట్గా తీసేసి ఇక్కడ లిక్విడ్ అనేది హోమ్ మేడ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసేసి చక్కగా స్ప్రే చేసేసి అక్కడ పెట్టేస్తే ఒక 5 మినిట్స్ మంచిగా డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా చూశారు కదా, నాకు మార్నింగ్ వెళ్ళడం వల్ల అస్సలు కుదరలేదండి. ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయింది కూడా డోర్ మ్యాట్స్ క్లీన్ చేయక. సో అందుకే అంత డర్టీగా అట్లా ఉన్నాయి. అవి కూడా మంచిగా కాస్టిక్ సోడా యాడ్ చేసేసి ఇంతకుముందు చెప్పినట్టుగా సోక్ చేశాను వేడి నీళ్ళల్లో. అట్లా పైన బ్రష్ కొడుతున్నాను. దానికి తోడు ఈ వేడి నీళ్ళు కాచుకొని దీన్ని సోక్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా మంచిగా మురికి అనేది వెళ్ళిపోతుందండి. చక్కగా పైన అలా బ్రష్ కొట్టేస్తే ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా జస్ట్ 15 మినిట్స్లో నేను వాష్ చేసేస్తానమాట. దానికి టైం సేవ్ అవుతుంది, చక్కగా వర్క్ కూడా నీట్గా ఫినిష్ అయిపోతుంది. దానికి తోడు ఈ వర్క్‌కి వెళ్తున్న కాడ నుంచి బాగా ట్యాన్ అయిపోతుందండి ఫేస్ అంతా, బాడీలో కూడా చేంజెస్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఫోర్‌హెడ్, ఫేస్ మొత్తం తెలిసిపోతుంది చూసుకుంటూ ఉంటే. సో టైం ఏమో కుదరట్లేదు కొంచెం కేరింగ్ తీసుకోవడానికి. వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా వెళ్ళిపోయేసరికి చాలా టైం అయిపోతుందన్నమాట. సో అంత హడావుడి పరిగెట్టడంతోనే సరిపోతుంది. ఇక తప్పేదేం లేదు కాబట్టి ఇక అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా ఇలా ఆ రోజు 1 డే బిఫోరే నేను మామూలుగా లీవ్ పెట్టేసి చక్కగా ఇంట్లో కూర్చొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మనం ఎంత చేసినా ఏది చేసినా మన ఇల్లు శుభ్రంగా ఉండకపోతే మాత్రం నాకైతే చాలా అంటే చాలా హెక్టిక్గా అనిపిస్తుంది. ఎంత లేట్ అయినా సరే ఇల్లు నీట్గా ఉండాలి. దట్టు ఒక పని స్టార్ట్ చేసామంటే ఇంకొక పని అనేది ఇంట్లో వరకు పని పెండింగ్ అస్సలు ఉండకూడదు. సో అదనమాట. ఇంకా అలా మొత్తం వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు హెల్ప్ చేస్తారు నాకు చాలా వరకు, కొంచెం అందివ్వడం ఏదన్నా చేయడం అన్నా. సో బకెట్స్ కూడా బాత్రూంలో ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయిందండి. అంతా జిడ్డుగా అయిపోయాయి. నాకేమో కుదరట్లేదు, పరిగెట్టడం అవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం హార్పిక్ అట్లా స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే చాలు. సో ఇక్కడ టిప్ ఏంటంటే మనకి బకెట్ హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి మధ్యలో అంత జిడ్డుగా ఉంటాయి. బకెట్ ఎంత క్లీన్గా ఉన్నా కానీ ఆ హ్యాండిల్స్ అనేవి చాలా జిడ్డుగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే జస్ట్ హార్పిక్ అనేది స్ప్రెడ్ చేసేసి మనం వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్,
దాంతోని క్లీన్ చేసేస్తే చాలా ఈజీగా, సింపుల్‌గా రిమూవ్ అయిపోతదనమాట. సో, ఇక్కడ నాకు హార్పిక్ కొంచెం ఇచ్చింగ్ వస్తూ ఉంటది. తొందరగా పడదు ఇది. కానీ ఇగ తప్పదు. అండ్ బెడ్‌రూమ్‌లో కూడా చిన్న చిన్న మార్పులు చేశానండి. అంటే హోల్స్ కొట్టకుండా చక్కగా అంతకుముందు వాల్ క్లాక్ హ్యాంగ్ చేయడానికి స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టుకొనున్నాను కదా! అవి ఆల్మోస్ట్ 20 పీసెస్ వరకు వచ్చాయి. సో, చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటది. ప్రీవియస్ ఇంటి దగ్గర ఉన్న కర్టన్స్ ఉంటే నాకు అవి థ్రెడ్ కట్టేసి చక్కగా అట్లా పెట్టేసుకున్నాను సెల్ఫ్‌లకి. సో, నీట్‌గా ఉంటదని. ఇంకిక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో, ఏదైనా కానీ నాకు కొంచెం టైం దొరికితే ఆ రోజు వర్క్ అంతా పెట్టేసుకుంటాను. ఈవినింగ్ కల్లా ఈ వర్క్ ఈరోజు ఫినిష్ అవ్వాలి అంటే కంప్లీట్‌గా ఫినిష్ చేసేస్తాను. కాకపోతే ఒక 1 అవర్ అటు ఇటుగా అయిపోతూ ఉంటది. సో, అట్లా. ఇంకొకటేంటంటే ఫ్రిడ్జ్‌లో ఎగ్స్ పెడుతూ ఉంటారు కొంతమంది. సో, నేనెప్పుడూ అలా పెట్టలేదు. పెట్టినా కానీ ఎగ్స్ ఏమో తెల్వదు. ఆహ్, అవి ఖరాబ్ అయిపోతాయేమో, లేకపోతే లోపల ఏమన్నా ఇట్లా స్టిక్కీ అయిపోతాయేమోనన్న భయంతోనే ఎప్పుడూ పెట్టలేదు నేను ఫ్రిడ్జ్ కొనుక్కున్న అప్పటినుంచి. సో, అందుకని మొత్తం వెజిటబుల్స్ ఇంకేమైనా ఎక్స్‌ట్రాస్ పెట్టడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్‌లో మంచిగా క్లీన్ అయిపోయింది. మొత్తం కడగడం, తుడవడం అంతా. ఎందుకు అంటే లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి నాకు. హోమ్‌మేడ్ లిక్విడ్ అనేది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఇంకా సైమల్టేనియస్‌గా కొంచెం హెయిర్‌కి కూడా హెన్నా పెట్టేసాను. దీంతో పాటు అది కూడా కొంచెం డ్రై అయిపోతది. సో, ఈ వర్క్ అంతా అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 3:30 అయిపోయిందండి. మొత్తం నీట్‌గా తుడుచుకొని పెట్టేసుకునేసరికి. అండ్ ఎంత తుడిచినా కానీ ప్రతి పండగకి చూడండి ఎంతో కొంత డర్టీ అయిపోతూనే ఉంటాయి. మరి అది ఎందుకో తెలవదు. పొద్దున్న లాకేస్తే ఈవినింగ్ తీస్తాము. బట్ అయినా గానీ మాసిపోతూనే ఉంటది ఇల్లు. అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడేంటంటే అండి ఫ్రిడ్జ్‌లో మనకి కంప్లీట్‌గా అన్నిటికీ సైడ్ ర్యాక్స్‌కి వాటికి మనకి మ్యాట్స్ ఏమి ఉండవు కాబట్టి నేను ఈ ఫ్లెక్సీవి ఉంటాయి కదా! సరిగ్గా ప్రింట్ అవ్వనివి వాళ్ళకి యూజ్ అవ్వనివి చక్కగా అడిగి తెచ్చేసుకొని కావాల్సిన సైజులో మంచిగా కట్ చేసుకొని అవి సైడ్ ర్యాక్‌లో, వెజిటబుల్ బాస్కెట్‌లో అట్లా పెట్టుకున్నాననమాట. అవి మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఖరాబ్ అయినప్పుడల్లా తుడిచి, కడిగి పెట్టుకోవచ్చనమాట. సో, అందుకని నేను వాటిని అన్నిట్లో ప్లేస్ చేసేసుకొని నీట్‌గా ఎప్పుడన్నా వెజిటబుల్ అట్లా ఖరాబ్ అయిపోయి ఏదన్నా మరక పడినా గానీ అప్పటికప్పుడు మంచిగా తుడుచుకోవచ్చు. దాని ద్వారా ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్‌గా ఉంటది. మరకలు పడకుండా చక్కగా ఉంటదనమాట. సో, మీకు దగ్గరలో ఏమన్నా ఉంటే ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్స్ కానీ ఏమంటారు వాటిని? షాప్సేనా? ఐ డోంట్ నో. సో, అవి తెచ్చుకొని చక్కగా యూజ్ చేసుకోండండి. అండ్ ఇంకొకటి టమాటాలు ఇంకా రేట్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ బుట్టెడు తెచ్చుకొని నింపేసుకున్నాను. ఇది మాత్రం అస్సలు వదలననమాట. ఏదన్నా ఒక వస్తువు తగ్గింది అంటే మాత్రం దానివల్ల యూజ్ ఉంది అంటే విరివిగా వాడాలని మాత్రం ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రబ్బర్ బుష్ ఏదైతే ఉందో పీకడం అంత ఈజీ గానీ దాన్ని మళ్ళీ స్టిక్ చేయడం చాలా కష్టం అనిపించింది. కానీ తప్పదు మనకున్న కొద్దిపాటి ఓసీడీ ఏదైతే ఉందో సో, దాన్ని కొంచెం నీట్‌గా తుడుచుకోవాలి అంటే డీప్ క్లీనింగ్ అంటే కంపల్సరీ నీట్‌గా అన్నీ పీకి పక్కన పెట్టేసి నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేస్తాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఇదండి ఫ్రిడ్జ్. ఇలా ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటది. నాకు ఈవినింగ్ వచ్చినాక కూడా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచమంటాను పిల్లల్ని. అంత గందరగోళంగా ఉంటే మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతది. సో, మనం ఎటు వెళ్ళినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంట్లో ఆ పీస్‌ఫుల్‌నెస్ మన మైండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి లేకపోతే అసలా చాలా ఇరిటేషన్‌గా ఉంటదండి. సో, అది మాత్రము నా వరకైతే అది యాప్ట్ అవుతది. అందరికీ ఇలాగే ఉండాలి అన్నదైతే ఐ డోంట్ నో.
ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ థింకింగ్ అనేది వాళ్ళది. సో నాకైతే ఇలాగే ఉండాలన్నమాట. సో ఒక మనిషి వచ్చి ప్రశాంతంగా కూర్చోవాలి అంటే మన ఇంట్లో ఫస్ట్ మన ఇల్లు నీట్గా ఉండాలి. ఎక్కడ పట్టినా అంత కాక్రోచ్లు, బ్యాడ్ స్మెల్, డర్టీగా అస్సలు యాక్సెప్ట్ చేయలేను. నేను అసలు కనీసం 5 నిమిషాలు కూడా కూర్చోలేను. ఇక తప్పదు బలవంతంగా అంటే మాత్రము ఏదో కొద్దిసేపు అలా ఉంటా కానీ, లేకపోతే అసలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నేను ట్రై చేయను. సో ఇదొక్కటి కొంచెం నేను తీసుకోలేనన్నమాట. అండ్ ఇల్లు మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చక్కగా 4 కర్పూరం మంచిగా పౌడర్ చేసేసి, కొంచెం షాంపూ, రాక్ సాల్ట్ వేసి ఇల్లు నీట్గా తుడిచేసుకున్నాను. మళ్ళీ చూసారా ఈ మాప్ కర్రతోని చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అది కనీసం పెద్ద బకెట్లో కూడా పట్టట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతవరకు క్లీన్ చేస్తే మళ్ళీ హెయిర్ పోయి ఎక్కడో మూలన ఇరుక్కుందండి. అదే చూస్తున్నాను. ఎంత క్లీన్ చేస్తున్నా కానీ ఎక్కడో ఒక దగ్గర డస్ట్ పార్టికల్స్ కనిపిస్తూనే ఉంటాయి. భలే కోపం వస్తుంది నాకు. నేను వర్క్కి వెళ్తూ పిల్లల్ని చూసుకుంటూ రెగ్యులర్గా వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి సైమల్టేనియస్గా చేసుకుంటూ మళ్ళీ స్పెసిఫిక్గా ఇంటి కోసం టైం తీసుకొని ఇంత క్లీన్ చేస్తున్నా కానీ డస్ట్ పార్టికల్ కనిపిస్తే చాలు అసలు మైండ్ అంతా అప్సెట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ టీవీ అయితే పాపం చిన్నప్పటి నుంచి నేను టీవీ బాగా చూస్తానన్నమాట. సో నేను చూస్తానని చెప్పి మా డాడీ వాళ్ళు ఊర్లో ఉన్న టీవీ అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కానీ మళ్ళీ మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వస్తాము, ఇంటి దగ్గర ఉండం కదా అని చెప్పేసి నేనేం కనెక్షన్ ఇప్పించుకోలేదు. బట్ ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం దీన్ని రిటర్న్ పంపించేస్తాను. ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు నాకు, ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. సో అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేనే అడిగాను. బట్ మళ్ళీ రిటర్న్ పంపించేద్దామని చెప్పేసి చూస్తున్నా. ఈసారి వస్తే మాత్రం పంపించేస్తాను. అదనమాట సంగతి. అండ్ ఇక్కడ మొత్తం పార్కింగ్లో వేరే మాప్ స్టిక్ యూస్ చేస్తానన్నమాట. సో అలా మొత్తం పార్కింగ్, స్టెప్స్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. సో ఫైనల్గా అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకున్న ఫెస్టివల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి పండగకి మనం క్లీన్ చేస్తున్నా కానీ ఎంతో కొంత డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సో కానీ తప్పదు, క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇలా నా క్లీనింగ్ ప్రాసెస్ అంతా 3:30 కల్లా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ ఏం చేశాను, ఎట్లా నా ఉగాది పండుగని చాలా సింపుల్గా పిల్లలతోని చక్కగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట నా వ్లాగ్. నైట్ కల్లా మొత్తం కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడు కుందులు, పటాలు అంతా తుడిచేశారు. కాకపోతే అప్పుడు నాకు తీయడం కుదరలేదు. సో మా పాపని తీయమంటే కూడా తీయలేదనమాట. మా బాబు మొత్తం దేవుడు సామాన్లంతా క్లీన్ చేసి కడిగాడు. పాప ఏమో మంచిగా తుడిచి బొట్లు పెట్టింది. సో నేను ఇంకా ఈ పని అంతా ఫైనల్గా ఫినిష్ చేసుకొని కుకింగ్ చేసుకొని మళ్ళీ అన్నీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ కూడా స్టెప్స్ కూడా కొంచెం లైట్గా తుడిచేసుకున్నాను పండుగ పూట. ఇవి కడగననమాట. ఎవరన్నా వాకిట్లోకి అట్లా వెళ్ళిపోతే నీళ్ళు మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని. సో ఫైనల్గా అయితే రెగ్యులర్గా తుడుస్తానండి. అంటే రోజు మార్చి రోజు స్టెప్స్ అనేవి క్లీన్ చేస్తూనే ఉంటాను. చెప్పాను కదా, నాకు అక్కడ కొంచెం కాలికి కొంచెం మట్టి అంటుకున్న చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. నీట్గా ఉంటుందని చెప్పేసి డే ఆఫ్టర్ డే తుడుస్తాను. ఫైనల్గా అయితే ఇలా ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ధన్యవాదాలు. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. లక్ష్మీ రమణ గోవింద గోవింద. నమస్తే అండి. ఉంటాను.